రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి ఆ రోజు వారి యొక్క గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేయడం జరిగింది. గత పాలకుల పాపాలు, గత పాలకులు పరిపాలించిన తీరు, వారు చేసినటువంటి పాపాల వల్ల ఈరోజు రాష్ట్రం కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆ కూటమి ప్రభుత్వానికి ఇచ్చినందుకు ఏదైతే అభివృద్ధి సంక్షేమం అన్నింటినీ కూడా సమపాలలో ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న 3-4 సార్లు మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతూ ఉంది, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయాయి, ప్రజలను వెన్నుపోటు పొడిచారు అనేకమంటి స్టేట్మెంట్ ఇవ్వడం బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు. అయ్యా బుగ్గన, నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో. పిట్టకథలు చెప్పి నువ్వు పిట్టకథల మంత్రి అయిపోయి ఈరోజు పిట్టకథలు పనికి రావని చెప్పి ప్రజలు మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టారు. 153 సీట్లు మీకు ఇస్తే మీరు చేసినటువంటి ఘనకార్యం ఏముంది? మీరు రాష్ట్రంలో మొదలు పెట్టిన తర్వాత పరిపాలన పెట్టడమే ప్రతీకార చర్యలతో ఆ రోజు ప్రజాస్వామ్యంలో మొదలుపెట్టినప్పుడు పైలాలను పగలగొట్టడము, అదేవిధంగా ప్రజావేదికను ప్రజల కోసం ఇచ్చినటువంటి ప్రజలతో ప్రభుత్వంతో సొమ్మును ప్రజల సొమ్ములతో కట్టించినటువంటి ప్రజావేదికను కక్షపూరితంగా కూర్చోబెట్టి ఆ రోజు మీ నాయకుడు మొదలుపెట్టాడు. భూమి పూజ చేసినప్పుడు ప్రజావేదిక కూర్చొని మొదలుపెట్టాడు. ఆ రోజు వేదికను కూర్చున్నప్పుడే మీ ప్రభుత్వంలో మీ పరిపాలన కానీ ప్రజలు కానీ మీకు సర్వనాశనం మొదలైందని చెప్పి ప్రజలు తీర్మానం చేశారు. అటువంటిది మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అరాచక పాలన గురించి, వ్యవస్థల గురించి. నువ్వు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నావు. నీవు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులు మా మీద పెట్టిపోయావో మీకు ఒకసారి లెక్కలు చూస్తామంటే నేను కూడా లెక్కలతో సిద్ధంగా వస్తాం. మా మంత్రి కూడా వస్తాడు, ఆర్థిక మంత్రి. మీరు ఎక్కడ సవాలు పెట్టినా దానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మీరు వ్యవస్థలన్నింటినీ కూడా పరిపాలనా అనుభవం లేక, మీ అనుభవ రాహిత్యంతో లేక, మీ వలన ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోతే మా నాయకుడు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టడము ఈరోజు పెట్టడం మొదలుపెట్టారు. మీరు పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. నాడు ఏ రోడ్డున ఏ గ్రామానికి పోవాలన్నా సీసీ రోడ్డు లేవు. 19 నుంచి 24 వరకు మేము వేసిన రోడ్లు తప్ప ఎక్కడ కూడా రోడ్లు వేయలే. ఈరోజు గొప్పగా ఆర్భాటంగా చెప్తా ఉన్నారు ఈరోజు మేము చేసిన అభివృద్ధి తప్పని. కేవలం 1 సంవత్సరం కాలమైంది. 1 సంవత్సరంలోనే మార్పు కనపడతా ఉంది. ప్రజలు అటు సంక్షేమాన్ని అభివృద్ధిని ఇస్తున్నారని చెప్పి కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్. అటువంటి రాష్ట్రాన్ని ఆ రోజు ఉండేదాన్ని 3 ముక్కలు చేసి, రాజధానిని 3 ముక్కలు చేసిన పాపం పెట్టుకొని, అదేవిధంగా ఏదైతే జీవనాడి ఆంధ్రప్రదేశ్ ఉందో అటువంటి పోలవరాన్ని పుట్టలా పెట్టుకోవడానికి ఈరోజు మళ్ళీ పోలవరాన్ని మొదలుపెట్టాము. పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రాజధాని లేని రాష్ట్రాన్ని మళ్ళీ ఈరోజు రాజధానిలో 70,000 కోట్ల రూపాయలకు పైగా పనులు మొదలుపెట్టి రాజధాని కూడా 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చెప్తాము. ఇది ఒక్కటే కాదు, మీరు ఆ రోజు అరాచక పాలన చేయడం జరిగింది. ఈరోజు మా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఆ రోజు వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేశారు. మీరు చేసిన పాపాలకు ప్రతిఫలంగా ఈరోజు అప్పులు కట్టలేక నువ్వు చేసిన అప్పులు, ఈ యొక్క గత ఫైనాన్స్ మినిస్టర్ చేసిన పాపాలు, వాటన్నిటికీ కూడా ఈరోజు వడ్డీలు కూడా కట్టాలంటే ఈరోజు మేము కష్టపడి మళ్ళీ జిఎస్టీని పెంచుకుంటూ ఆదాయ వనరులు పెంచుకుంటూ ఈరోజు చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మా యొక్క ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత నీకు లేదు. ముఖ్యంగా నువ్వు ఏదైనా సరే మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఈరోజు దాదాపుగా R&B డిపార్ట్మెంట్లోనే దాదాపుగా మేము వచ్చిన తర్వాత 1,153 కోట్ల రూపాయలు మేము చెల్లించడం జరిగింది. అంటే సిగ్గుగా లేదా మీకు? మీరు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 19 నుంచి 24వ సంవత్సరం వరకు చేస్తే ఏ రోజు ఒక్క బిల్లు కూడా కట్టలేకపోయి ఎవరికి కూడా ఇవ్వలేకపోయారు.
చాలామంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇన్ని ఉండే కానీ కూడా ఈరోజు మా ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క గుంతలు లేని రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో 1021 కోట్ల రూపాయలతో ఈరోజు గుంతలంతా కూడా రాష్ట్రాన్ని పూడ్చడం జరిగింది. అంటే మీరు అనుభవం లేకుండా చేసిన పాపాలు ఈరోజు మళ్ళీ మన చుట్టూ చుట్టుకుంటే వాటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గతంలో తప్పుడు కేసులు పెట్టింది ఎవరయ్యా? మీరు ఎంతమంది కాంట్రాక్టర్ల మీద, ఎంతమంది ఈ యొక్క వ్యాపారస్తుల మీద విజిలెన్స్ కేసులు పెట్టి విజిలెన్స్ దాడులు చేసింది ఎవరు? మీ ప్రభుత్వంలో మీరా మేమా? మొదలు పెట్టింది మీరు. ఈరోజు ప్రతి ఒక్కరు చేశారు కాబట్టి 151 సీట్లకు గాను ఈరోజు 5 పోయింది, 1 మిగిలింది. అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు అరాచక పాలన అని. డోన్ నియోజకవర్గంలో కానీ, అటు బనగానపల్లిలో కానీ, నంద్యాల జిల్లాలో అరాచక పాలన చేసింది ఎవరు? ముసుగు చాటున బయట ఒక మాట లోపల ఒక మాటగా చేసిన లీడర్లు ఎవరో మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు మేము అభివృద్ధి చేస్తూ ఉంటే ఓర్చుకోలేకుండా పోతూ ఉంటాం. మీరు చేసిన నాణ్యత లేని పనుల వల్ల ఈరోజు కూడా మీరు కట్టిన బిల్డింగ్లలో కారుతూ ఉన్నాయి, డ్యామేజ్ అయిపోయినాయి, పగుళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఆ డ్యామేజ్ పగుళ్ళు వస్తూ ఉన్నాయి? నాణ్యత ప్రమాణాలు ఎవరి కమిషన్ల కోసం చేశారు? ఎవరి కోసం ఆ రోజు పనులు చేశారు? ఎవరి కోసం చేశారు చెప్పాలి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు మార్నింగ్ వాకట్టు తిరుగు, పొద్దున సాయంత్రం తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ 5.5 సంవత్సరాలు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు? ఎందుకు వాళ్ళకు బిల్లులు చెల్లించలేకపోయినారు? నువ్వు ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి మళ్ళీ ఎందుకు బిల్లులు చెల్లించలేదు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే జవాబు చెప్పాలా. ఈరోజు మా మీద అంటున్నారు, మా ఎమ్మెల్యే గారి మీద అంటున్నారు, మా ప్రభుత్వాన్ని అంటున్నారు మీరు వాళ్ళు చేయడం లేదని. మీరు చేసిన పాపాల వలనే. అంటే మీకు ఎక్కడ కూడా ఆర్థికంగా ఏ విధంగా చేయాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలా అనేటువంటి అవగాహన లేక మళ్ళీ ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు రెచ్చగొడుతూ ఉన్నారు ప్రజలను. మీరు ఎన్ని రెచ్చగొట్టినా ఏం చేసినా ప్రజలు ఈరోజు సంక్షేమం అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎవరికి ఎవరు వెన్నుపోటు పొడిచారు? మిమ్మల్ని ప్రజలు వెన్నుపోటు పొడిచారు. ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. కానీ మేము ఎక్కడ కాదు, మీరు పొడిచారు కాబట్టి మీరు వెళ్ళిపోయినారు. ఏంటి మీరు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు కదా, మీకు బాధ్యత లేదా? ఈరోజు అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద మాట్లాడాల్సిన బాధ్యత మీ నాయకుడు బెంగళూరులో ఉంటారు, మీరు ఎవరు రారు. ప్రజల జీతాలు తీసుకొని ప్రజల సొమ్ముతో 11 మంది ఎమ్మెల్యేలు మీ శాసనసభ్యతలకు మీరు రాజీనామాలు చేయండి. మీరు అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది వైఎస్ఆర్ పార్టీకి. ప్రతిపక్ష హోదా లేని మీరు మాట్లాడే అర్హత లేదు. మా ముఖ్యమంత్రిని కానీ, మా లోకేష్ బాబు గారిని కానీ, మా డిప్యూటీ సీఎంని కానీ, మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కే లేదు. మీకు హక్కే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరందరూ కూడా మరి ఈ యొక్క ప్రతిపక్ష హోదాకు కూడా సరిపోరని తెలిసి ఈరోజు ఏదో ఒక కరపత్రికను అడ్డం పెట్టుకొని మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఇటు అభివృద్ధిని, గ్రామాలను, పంచాయతీరాజ్ వ్యవస్థను, R&Bని, అదేవిధంగా మీరు ప్రతి శాఖలో కూడా మా అభివృద్ధిని చూస్తూ ఉన్నారు. 1 సంవత్సరంన్నర కాలం, ఇంకొక 1 ఇయర్ పోతే ఎక్కడ పోయినా అభివృద్ధి కళ్ళకు ఏ విధంగా కనపడుతుందో మీరు చూడండి. ఇప్పటికే ప్రజలు చూస్తూ ఉన్నారు. గ్రామాలలోకి వెళ్తే ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు సీసీ రోడ్డు వేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా సంక్షేమ పథకాలతో రేపు మళ్ళీ ఏదైతే తల్లికి వందనం ఇచ్చామో సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం కూడా రేపు ఖచ్చితంగా పిల్లలు బడి స్కూల్ తెచ్చేటప్పటికి ఇవ్వడం పోతుంది. అన్నదాత సుఖీభవ అది కూడా ఇవ్వబోతున్నాము. అదేవిధంగా ఆగస్టు 15న మహిళలకు ఏదైతే ఉందో ఆ ఆగస్టు 15వ తారీఖున కూడా ఈరోజు మళ్ళీ మేము ఇచ్చినటువంటి హామీలో భాగంగా స్త్రీలకు ఫ్రీగా బస్సు కూడా ఇవ్వబోతున్నాము. ఇప్పటికే సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఏంటి మీ అరాచక పాలన? రెవెన్యూ డిపార్ట్మెంట్లో టైటిల్ యాక్ట్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకుని ఎవరో పూర్వపు తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తే వాళ్ళ ముగ్గుల మీద మీ యొక్క పాస్బుక్ల మీద మీ ఫోటోలు మీ నాయకుడు వేసుకుంటారు. ఆఖరికి సిగ్గు శరం లేకుండా నెంబర్ రాళ్ళ మీద కూడా మీ ఫోటోలు వేసుకున్నారు. మీరు మమ్మల్ని పరిపాలించే మీరు విమర్శించేది. కాబట్టి విమర్శలు చేసేటప్పుడు మేము గతంలో చేసిన పాపాల వల్ల శిక్ష తగ్గి మాకు ప్రజలు శిక్ష వేశారు. మళ్ళీ మీరు సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఆ సమస్యలు ఏదున్నా ప్రజలలో కానీ మీ ప్రజా సమస్యల మీద ఉంటే ఖచ్చితంగా కూడా మేము సమస్యల కోసమే పోరాటము, సమస్యల కోసమే పరిపాలన, ప్రజల వద్దకే పరిపాలన జరిగినటువంటి ప్రభుత్వం. నీకు మాట్లాడే అర్హత లేదు. మీ నాయకునికి కానీ మీకు కానీ ఎవరే కానీ
మా యొక్క కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని చెప్పి తెలియజేస్తూ ఏది ఏమైనా త్వరలోనే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాము. అసలైన వెన్నుపోటుదారులు మీరు కాబట్టి ప్రజలు ఓటు ఆయుధం ద్వారా మిమ్మల్ని వెన్నుపోటు పడిచారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఇన్వెస్టిగేషన్ జరిగే టైంలో నేను చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఎవడు అక్రమాలు చేసినా ఏమి చేసినా ఖచ్చితంగా అది బయటకు వస్తుంది. అదే కాదు, ఇంతకుముందు మైనింగ్లో కూడా ఇక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎవరి మీద విజిలెన్స్ కేసు కావచ్చు, 2 మండలాలను తీసుకొచ్చి ఇక్కడ మైనింగ్ ఆఫీస్ పెట్టి దానివల్ల ఏమేమి జరిగిందో అవన్నీ కూడా జరిగినాయి. త్వరలోనే చేసిన ప్రతి అక్రమం ఎవ్వరు చేసినా వాటి మీద ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తాము. అధికారుల ద్వారా ఖచ్చితంగా వాటిని నిరూపించాలని తెలియజేస్తాము. కార్మికులందరూ కూడా చేస్తూ ఉన్నారు. పెద్దలు ప్రకాష్ అన్న గారు కూడా దాని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే ఆ సిమెంట్ పరిశ్రమ యజమానులు ఎవరుండే కానీ కూడా ఖచ్చితంగా తెరవడానికి ఓపెన్ చేయడానికి చేస్తాము. ఒకవేళ వాళ్ళు పద్ధతిగా చేయకపోతే మా ప్రభుత్వ పరంగా ఏ విధంగా వారికి తీసుకోవాలి, ఏ విధంగా లైసెన్సులు రద్దు చేయాలి, వారి యొక్క మైనింగ్ను ఏ విధంగా రద్దు చేయాలి, వాటి అన్నిటి మీద కూడా పెద్ద ఆయన ప్రకాష్ అన్న కూడా మాట్లాడగలిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దాన్ని కూడా త్వరలో ఓపెన్ చేయడమా లేకుంటే వారి లైసెన్స్ రద్దు చేసి ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వానికి తెలియజేస్తాం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.